కర్ణాటకలో దారుణం జరిగింది. గర్భవతైన భార్యను గొంతు నులిమి చంపాడు ఆమె భర్త. భార్య చనిపోయిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళూరులోని బంట్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ దారుణం. మిట్టమజలు ప్రాంత నివాసైన తిమ్మప్ప మూల్యకు నపూర్లోని బండగుడి గ్రామానికి చెందిన జయంతితో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశారు ఈ జంట. తిరగని ఆసుపత్రి అంటూ లేదు, మొక్కని దేవుడంటూ కూడా లేదు. 15 ఏళ్లుగా అన్ని ప్రయత్నాలు చేశారు ఈ జంట. చివరికి దంపతులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. సరిగ్గా పెళ్ళైన 15 ఏళ్ల తర్వాత జయంతి గర్భం దాల్చింది. దీంతో ఆ భార్యాభర్తల ఆనందానికి అవధులు హద్దులు అంటూ లేకుండా పోయాయి. ఆ ఇంట్లోకి పసి ప్రాణం రాబోతోందని తెలిసి ఇల్లంతా కూడా కోలాహలంగా మారిపోయింది. ఈ మేరకు జూలై 2వ తేదీన బేబీ షవర్ పార్టీ కూడా ప్లాన్ చేశారు ఘనంగా ఈ జంట. అప్పటిదాకా ఆనందంలో మునిగి తేలిన తిమ్మప్ప జయంతిల మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. అది కాస్త పెరిగి పెద్దదై ఇద్దరి చావుకు కారణమైంది. 15 ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూసిన తిమ్మప్ప 15 నిమిషాలు భార్యపై మాత్రం కోపాన్ని ఆపుకోలేకపోయాడు. సహనం కోల్పోయి భార్య గొంతు నులిమి చంపేశాడు. భార్య చనిపోయిందని తెలిసి షాక్ అయ్యాడు. వెంటనే మనస్తాపంతో తాను కూడా ఉరివేసుకుని ప్రాణం తీసేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యాభర్తల మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. మృతుల బంధువులను అడిగి వివరాలన్నీ తెలుసుకున్నారు. భార్యాభర్తల మధ్య ఒక చిన్న విషయంపై గొడవ జరిగిందని, కోపంలో భార్యను చంపి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ಕೊಂಡಿದ್ದಕ್ಕೆ ಪ್ರಕರಣ ನಂಬರ್ 25/25 ಅಂಡರ್ ಸೆಕ್ಷನ್ 194 BNSS ಕಾಯ್ದೆಯಡಿ ಪ್ರಕರಣ ದಾಖಲಾಗಿದೆ. ಈಗ ಇಬ್ಬರದು ಬಾಡಿಯನ್ನು ಪೋಸ್ಟ್ ಮಾರ್ಟಮ್ ಮಾಡಿ ಮತ್ತೆ ಬಾಡಿಯನ್ನು ರಿಲೇಟಿವ್ಸ್ಗೆ ಹ್ಯಾಂಡ್ ಓವರ್ ಮಾಡಲಾಗುವುದು. చూసారా, ఒక చిన్న క్షణికావేశం 2 నిండు ప్రాణాలు, అలాగే ఆమె కడుపులో ఉన్న పసి ప్రాణాన్ని కూడా బలి తీసుకుంది. అందుకే మళ్ళీ చెప్తున్నాం, క్షణికావేశం అనేది ప్రాణాలు తీసే వరకు వెళ్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.